సాయంత్రం అయింది కదా బాబు, మీ అన్నయ్య ఇంకా ఫోన్ ఎత్తడం లేదు. నాకెందుకో కంగారుగా ఉంది. ఏం కాదమ్మా, 5:30 కదా అయింది. 6 గంటల వరకు సెమినార్ ఉంటుంది. అది అయ్యాక ఆయనే కాల్ చేస్తారు. పబ్లిక్ బూత్ నెంబర్ ఇవ్వడం ఏంటి? నెంబర్ సరిగ్గా చూసి ఫోన్ చేసావా? సరిగ్గానే చూసి ఫోన్ చేశాను. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. హలో, ఎట్టి పరిస్థితుల్లో ఆ కన్ను తెరవడానికి వీల్లేదు. అది ఎలాంటి కన్నో తెలుసా? పరమశివుడి 3వ కన్ను లాంటిది. మొత్తం భస్మం చేస్తుంది. వెంటనే ఆ కన్ను మూత పడాలి. టైం టు టైం అబ్జర్వ్ చేయండి. 24 అవర్స్ అలర్ట్ గా ఉండండి. బీ కేర్ఫుల్. హలో గౌతమి, ఎవరు? నేనెవరైతే నీకెందుకు? నువ్వు టెన్షన్లో ఉన్నావు, నిజమా కాదా? ఢిల్లీ బయలుదేరి వెళ్ళిన నీ భర్త ఇప్పటిదాకా ఫోన్ చేయలేదు. మీరు చేస్తుంటే ఎత్తట్లేదు, అవునా కాదా? ఎవరు నువ్వు? చెప్పాగా, నేనెవరన్నది నీకు అనవసరం. నీకు నీ భర్తను కలవాలనుందా? ఎవరు నువ్వు? చివరిసారిగా చెప్తున్నాను, నీకు నీ భర్తను కలవాలనుందా? ఉంది. అయితే నేను చెప్పిన ప్లేస్కు రా. అక్కడ నీ భర్తను కలుసుకుందువు గాని, అలాగే నేనెవరో కూడా తెలుసుకుందువు గాని. వస్తావా? వస్తాను. కానీ ఓ కండిషన్. ఏంటి? ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకూడదు. ఎవరికీ తెలియకుండా నువ్వు రావాలి. అలాగైతేనే రా. లేదు, ఎవరికి చెప్పను. సరే, అడ్రస్ రాసుకో. చెప్పు. రాసుకున్నాను. ఎవరికైనా చెప్పినా, ఎవరినైనా వెంట పెట్టుకొచ్చినా అది నీ భర్త ప్రాణాలకే ప్రమాదం. గుర్తుపెట్టుకో.
చేసిందెవరు? ఎవరికి చెప్పొద్దని నన్ను ఒక్కదాన్ని ఎందుకు రమ్మన్నాడు? నిజం చెప్తున్నాడా లేదా? ఏదైనా ట్రాపా? కానీ తను చెప్పేది నిజమైతే ఏవైనా కానీ ఆయన కోసం ఎక్కడికైనా వెళ్తాను. ఏమైందిరా? లిఫ్ట్ చేయట్లేదమ్మా. ఇంకా ఆలస్యం చేయకు విజయ్, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీసుల దాకా ఎందుకత్తయ్యా? ఆయన ఏదో బిజీలో ఉండుంటారు. ఎంత పనిలో ఉన్నా ఇప్పటిదాకా కాల్ చేయకుండా ఉండరు కదా వదిన. పైగా ఇన్విటేషన్లో వచ్చిన నంబర్ రాంగ్ అని తెలిసింది కదా. అవునమ్మా, ఎందుకన్నా మంచిది. ఒక మాట పోలీసులకు చెప్పడం మంచిది. సరే అమ్మా, నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొస్తాను. పద బాబు, నేను కూడా వస్తాను. ఎందుకమ్మా? ఇంట్లో ఉండి మాత్రం ఏం చేస్తానురా? పద. సరే. అయినా ఇంతసేపు ఫోన్ చేయకుండా ఏం చేస్తున్నట్టు? ఇంట్లో అందరూ కంగారు పడుతుంటే. అరే, అప్పుడే తడిపేశావా? ఉండు, డ్రెస్ చేంజ్ చేస్తాను. హలో, ఏంటి బయలుదేరావా? ఇప్పుడే బయలుదేరుతున్నాను. త్వరగా రా. చెప్పండి. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఢిల్లీలో జరిగే సెమినార్లో పాల్గొనడానికి రమ్మని 3 రోజుల క్రితం ఓ ఇన్విటేషన్ వచ్చింది సార్. ఓకే. ఆ సెమినార్ అటెండ్ కావడానికి మన ఉదయం మా అన్నయ్య ఢిల్లీ బయలుదేరారు. ఇప్పటిదాకా ఆయన దగ్గర నుంచి ఎలాంటి కాల్ లేదు. మేము చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పటిదాకా ఈశ్వర్ ఇలా చేయలేదు. మాకేదో భయంగా ఉంది. డోంట్ వరీ అమ్మా, ఈశ్వర్ గారికి ఏం కాదు. సెమినార్ జరుగుతున్న ప్లేస్కి ఫోన్ చేసి కనుక్కోలేకపోయారా? చేశాను సార్. ఇన్విటేషన్లు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఫేక్ అని తెలిసింది. వాట్? అవును సార్. ఆ నెంబర్ ఢిల్లీలో లోకల్ పీసీ ఓదంట. ఇది విన్నప్పటి నుంచి మా కంగారు ఎక్కువైంది. మీరే ఏదో ఒకటి చేసి మా ఈశ్వర్ ఆచూకీ కనుక్కోండి. తప్పకుండానమ్మా. ఈశ్వర్ గారు మిస్ అవటం సామాన్య విషయం కాదు. వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. వెంకట్రావు సార్, ఈశ్వర్ గారు ఇంటి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరారు? ఢిల్లీకి ఎలా వెళ్లాలనుకున్నారు? వెళ్లే ముందు తను వేసుకున్న డ్రెస్సు, ఒంటిపై ఉన్నవి, వెంట ఉన్న లగేజు, అన్ని వివరాలు చెప్పండి. అలాగే ఈశ్వర్ గారి ఫోన్ నెంబర్ కూడా చెప్పండి. అలాగేనండి, రాసుకోండి.
ఓకే విజయ్, మీరు ఇంటికి వెళ్ళండి. మేము వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం. మీరు ఇంకో పని కూడా చేయాలి సార్. అన్నయ్య ఫోన్ రింగ్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి ఏరియా లొకేట్ చేయొచ్చు కదా. ఎస్, మేము అన్ని రకాలుగా ట్రై చేస్తాం. డోంట్ వరీ, ఆయన సేఫ్గా తిరిగి వస్తారు. వస్తాం బాబు. మంచిదమ్మా. వెళ్ళొస్తాను సార్. ఓకే. పదమ్మా. వెంకట్రావు, ఈ కంప్లైంట్ని అన్ని స్టేషన్లకి వెంటనే పంపండి. ఇన్వెస్టిగేషన్ సెర్చ్ టీమ్ని ఇమీడియట్గా అటెండ్ అవ్వమని చెప్పండి. ఎస్ సార్. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఏవండి? ఏవండి? హలో 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 ఏవండి? హలో ఏవండి? హలో ఎవరు 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 ఎవరు? నిజందనుకొని హడలిపోయాను.
గౌతమి 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 అనసూయ గౌతమి ఎక్కడా? నాకేం తెలుసు? తెలీదు. వరుదిని వరుదిని తను కూడా ఇంట్లో లేదు. గౌతమి బయటికి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్తుందో నాకెలా తెలుస్తుంది? ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు? మీరు అలా బయటికి వెళ్ళగానే తను బయలుదేరింది. ఎక్కడికా నేను అడగలేదు, తను చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళావమ్మా? అది అనసూయ కూడా చెప్పకుండా వెళ్ళావట. అది అది అత్తయ్య, మా అక్క గంగకి ఒంట్లో బాగాలేదని తెలిస్తే చూడ్డానికి వెళ్ళాను. ఏమైంది వదినా? పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఏం పర్వాలేదు అత్తయ్య. అబ్బాయి ఏమన్నా ఫోన్ చేశాడా? లేదు, చేయలేదు. మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామమ్మా. వెంటనే కనుక్కుంటా ఉన్నారు. వాళ్ళేంటి కనుక్కునేది? ఆయనే ఫోన్ చేస్తారు చూడండి. ఊరికే కంగారు ఎందుకు?